కాళ్ళు ముడిచి రెండు చేతులు 180 degrees బాడీకి ఇరువైపులా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి కాళ్ళని. మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. Slowly relax. Right side. Slowly relax. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. మళ్ళీ చేతులు సెట్ చేసుకోండి 180 degrees. లెఫ్ట్ సైడ్ మోకాళ్ళు బెండ్ చేస్తున్నాం. తల ఏమో కుడివైపు చూస్తుంది. నడుములు లేపుతూ ఉండండి. తొడలు బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకో. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చూద్దాం. రెండు కాళ్ళు చాపుకోండి. రైట్ లెగ్ అప్, హోల్డ్, ప్రెస్. మామూలుగా ఫోల్డ్ చేసిన కాళ్ళని ఎడమ కాలు పక్కన బయట వైపు పెట్టండి. తల కుడి వైపు చూస్తూ ఎడమ అరిచేతితోటి కుడి మోకాల్ని ఎడమ వైపుకి లాగుతున్నాం. పిరుదుల్లో గుండా ఎలా స్ట్రెచ్చింగ్ వస్తుందో గమనించండి. కాళ్ళు నిలబెట్టుకోండి. సరితా గారు పాదం నిలబెట్టుకోండి. నిలబెట్టండి. కాలు మడమ నేల మీద పెట్టుకోండి. పడుకోబెట్టకుండా పూర్తిగా మడమ నిలబెట్టండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్. అర్ధ పవన ముక్తాసనం అంటారు. ఇప్పుడు నెమ్మదిగా ఈ ముడిచిన కుడి కాల్ని ఎడమ మోకాల్ని కుడి అరిచేతోటి కుడివైపు లాగుతుంది. తల ఎడమ వైపు తిప్పి చూడాలి. ఎడమ చేయి ఖాళీగా ఉంచకుండా చిన్ముద్ర పెట్టుకోండి. చూపుడు వేలు బొట్టం వేలు కలుపుతూ టిప్స్ కలుపుతుంది. చిన్ముద్ర. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ చేద్దాం. ఇది చేయలేని వాళ్ళు ఆ మొదట 3 పొజిషన్స్లో మీకు ఏది నచ్చితే చేయండి. మర్కటాసన్ ఫస్ట్ 2, 3, 1, 2, 3. ఫోర్త్ది అందరూ చేయకూడదు. ఆరోగ్యవంతులు మాత్రమే చేయాలి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, కుడి అరిచేతిలో ఎక్కడ కాలు ముడవద్దు. వెన్నుపూసకి బెస్ట్ ఆసనం, కానీ సమస్యలు ఉన్నప్పుడు చేయదు. స్లోలీ రిలాక్స్. స్లోలీ. రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. మత్స్యాసనం. శ్వాస తీసుకొని అలా ఛాతీ భాగము లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు కాలు తొడల మీద పెట్టుకోండి. నౌకాసనం. శ్వాస తీసుకొని
లిఫ్ట్. తల ఛాతీ భాగము కాళ్ళు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. పిరుదుల కింద చేతులు. ఉత్తాన పాదాసనం చేద్దాం. ఫస్ట్ సింగిల్ లెగ్, రైట్ లెగ్ పాదం మీద పాదం పెట్టుకొని పక్కకు జరిపేయండి. 1-1.5 అడుగు వస్తుంది. ఇంతకు మించి ఎక్కువ లేపక్కర్లో. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ పక్కకు జరిపేయండి. స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు ఒకేసారి పాదం మీద పాదం పెట్టుకొని కింద కాళ్ళు పైకి లాగాలి. అప్పుడు అలాగా 2 కాళ్ళు ఒకేసారి పైకి తీసుకో, అంతేగాని ఎట్ ఏ టైం 2 కాళ్ళు పైకి తీసుకురావు. స్లోలీ రిలాక్స్. అలానే పిరుదుల కింద చేతులు ఉంచుకోండి. సైక్లింగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్. రివర్స్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు. రివర్స్. ఆడియో ఆఫ్ చేసుకోండి సుధా గారు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు పిరుదుల కిందనే రెస్ట్ తీసుకోండి కొంచెంసేపు. 5 to 10 seconds రిలాక్స్. తొడల్లో నొప్పిని గమనిస్తూ ఉండండి. తుంటి భాగంలో అంటే హిప్ జాయింట్ దగ్గర తొడలు ఎలా నొప్పి వచ్చిందో గమనిస్తూ ఉండండి. అక్కడున్న ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గాలి, లేదా అక్కడున్న సమస్యలు నొప్పులు ఏమైనా ఉంటే పోవాలి అనుకుంటూ సంకల్పం చేస్తూ రిలాక్స్. ఇప్పుడు రైట్ లెగ్ 1 అడుగు 1.5 అడుగు లిఫ్ట్ చేయండి. పాదాన్ని పక్కకు బుడుకోబెట్టుకోండి. జరపండి సైడ్ కంచు. మళ్ళీ సెంటర్. అగైన్ రైట్. మళ్ళీ సెంటర్ రైట్. ఎంత వీలైతే అంత సైడ్ స్ట్రెచ్. మళ్ళీ సెంటర్ రైట్, సెంటర్ రైట్, సెంటర్. రిలాక్స్. పాదాన్ని స్ట్రైట్ తీసుకొచ్చి మళ్ళీ కిందకు వచ్చేయండి. అబ్జర్వ్ చేయండి. కాలి గజ్జల్లో అంటే దాన్ని సాక్రో ఇలియక్ జాయింట్ అంటాం. గ్రాయిన్ కూడా అంటారు. అక్కడ ఎలా నొప్పి వచ్చింది దాన్ని గమనించండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. 1-1.5 అడుగు పాదం మీద పాదం పెట్టుకొని లిఫ్ట్ చేయండి. పాదాన్ని పక్కకు పడుకోబెట్టుకోండి. ఇప్పుడు లెఫ్ట్కి పూర్తిగా ఎంత వీలైతే అంత లెఫ్ట్కి వెళ్ళిపోండి. పక్కకి స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ సెంటర్ లెఫ్ట్. కొంతసేపు ఉండండి, 1-2 seconds హోల్డ్. మళ్ళీ సెంటర్, మళ్ళీ లెఫ్ట్, సెంటర్. ఇంకొక 2 times.
స్లోలీ రిలాక్స్. పాదాన్ని స్ట్రైట్ తీసుకొచ్చి కిందకు వచ్చేయండి. స్లోలీ రిలాక్స్. గమనించండి నొప్పిని. స్లోలీ రిలాక్స్. మళ్ళీ 2 చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. రైట్ లెగ్ అప్. 1.5 అడుగు. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే పాదాన్ని పక్కకు తిప్పుకోండి. రైట్ సైడ్ తిప్పాక రొటేషన్ ఇవ్వండి. క్లాక్, యాంటీ క్లాక్ రొటేషన్. ఎక్కువ హైట్ లేపొద్దు. పెద్ద సర్కిల్ కానీ పొట్టిగా చాలా కిందకి నేలవాటంగా పట్టుకోవాలి. పెద్ద సర్కిల్ తిప్పినా కూడా నేలవాటంగా వచ్చేయాలి. రివర్స్. స్లోలీ రిలాక్స్. గమనించండి నొప్పిని. రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు చేసి పక్కకి పాదాన్ని పక్కకి అనుకున్నాక రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. గమనించండి నొప్పిని. చక్కగా రిలాక్స్ అయిపోండి. చేతులు బయటకు తీసుకొచ్చేసేసి బాడీ పక్కన ఇరువైపులా మరి చేతులు ఆకాశాన్ని చూస్తూ రిలాక్స్. సుప్త బద్ధ కోణాసన పొజిషన్. బాస్పట్లు వేసుకొని 2 పాదాలు కలుపుతున్నాం. 2 అరచేతులు కాలు తోడలు మీద. ఇక్కడ అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేస్తున్నాం. Slowly relax. ఫోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాం. కొంతసేపు ఎక్సర్సైజ్ చేయండి. స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు చాపి కుడి కాలుని ఎడమ కాలి అదే కుడి చేతితో కుడి కాలు బొట్టన వేలు పట్టుకోండి. చూపుడు వేలు బొట్టన వేలు తోటి కుడి కాలు బొట్టన వేలు. కాలి గజ్జ అంటే బ్రాయిన్ దగ్గర అక్కడ పెట్టుకోండి. వస్తే చేయండి. నేను లైన్గా వెళ్తున్నా. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ అడగడం ఎందుకు. వస్తే చేసేసేయండి డైరెక్ట్గా. ఇది బేసిక్ లెవెల్. అంటే కొత్త వాళ్ళకి ఇట్లా చేయగలిగితే ముక్కుని మోకాలు తగ్గించండి ఇట్లా. ఓకే. ఆ తర్వాత లెవెల్ ఈ కొత్త వాళ్ళు చాలా మంది అంటే చాలా రోజులు ప్రాక్టీస్ లేకుండా వచ్చిన వాళ్ళు వారు కాబట్టి ఇంతవరకు చాలు ఈ రోజుకి. ఏమడిగారు మరి? నాకు చెవిలో ఇవి ఇయర్ ఫోన్స్ ఉంటాయి, వినపడదు. అదే అదే హ్యాండ్, అదే చేత్తో. కానీ కాలు గజ్జి దగ్గర తీసుకొచ్చాక 2వ చేయి సపోర్ట్ వాడుకుంటాం. అక్కడ పెట్టుకోవాలనుకున్నప్పుడు 2వ చేయితోటి పాదాన్ని లాక్కోండి. అదే చేత్తో రాదు. ఓకే. పైకి లాగేటప్పుడు సేమ్ చేయి వాడుకుంటాము. తర్వాత ఆటోమేటిక్గా చేయి మారుస్తాం. ఇంకా కొంచెం చేయగలిగిన వాళ్ళు అడ్వాన్స్గా చేయగలమనుకుంటే బెస్ట్ పొజిషన్ ఇప్పుడు నేను చేయబోతున్నాను. చూడండి ఆసనం. ఇది కూడా సుప్త. ఇదేంటి
హస్తపాద అంగుష్ట నాసికాసనం. ఇది ఇది చేయగలిగితే చాలా చాలా మంచిది. గైనిక్ ప్రాబ్లమ్స్కే కాదు, హిప్ జాయింట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా, వెరికోస్ వీన్స్కి, అన్నిటికీ మంచిది. కూర్చోనా వస్తుందా? కూర్చొని రాదేమో, పడుకొని తేలిక. కూర్చొని వస్తుందా? వస్తే చెయ్యొచ్చు, చెయ్యండి. ఓకే, అయితే చెయ్యండి. మన సింప్లిఫైడ్లో ఉయ్యాలు ఊపుతాం కదా, సేమ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్. ఎడమ చేతితోటి కుడి చేయి సపోర్టు పాదం దగ్గర పెట్టి, వీలైతే కాలు గజ్జి దగ్గర పెట్టుకోండి. ఇంత మాత్రం పెట్టి ఇలా స్వింగ్ చేస్తూ ఉండండి. రెండో చెయ్యి ఎడమ అరచేయి ఎడమ మోకాలు మీద పెట్టాం, పైకి కిందకి జస్ట్ ఊపుతూ ఉండండి కాలు. ఇంకొంచెం చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే సుప్త కపోత, అదే హస్తపాద అంగుష్ట నాసికాసనానికి వెళ్ళాలి. మిగతా అందరూ వద్దు, కాన్ఫిడెంట్ ఉంటేనే చెయ్యండి. మళ్ళీ కాసేపు ఇట్లా. ఎప్పుడైనా తుంటి నొప్పులు, కాళ్ళు గజ్జల్లో నొప్పులు ఉన్నాయి, ఇలాంటివి చేసుకోండి. నడుము నొప్పికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచం మీద పడుకొని, ఒకవేళ కాలు చాపలేకపోతున్నాం ఏం చేయాలి? ఆ రెండో కాలుని ముడుచుకోండి. కాలు ముడిచేసి ఇక్కడ ఇలా రెండో అరచేతితోటి కిందకి నెడుతూ ఉండండి. అంతే. చక్కగా వెనకాల తుంటి నొప్పులకి, సయాటికా నొప్పికి మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. రెండో వైపు కూడా చేసేసేయండి. 4వ నెంబర్ షేప్ పెట్టాము. దీంట్లోనే కొంచెం అడ్వాన్స్ ఏంటి, సయాటికాలో మన స్పెషల్ ఆసనాలు 2 చేస్తున్నాం. మొదటిది ఉంది కదా సుప్త కపోతాసనం, అదే అవుతుంది. ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది? సుప్త కపోతాసనం. అంతే, ఏముంది? ఒక్కొక్క దానిలోంచి వెళ్ళిపోవడమే, మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోవడమే. అంత చేయలేని వాళ్ళు ఇంటర్లాక్ చేసి పట్టుకోవడం ఇవన్నీ చేయలేని వాళ్ళు ఇలా కాలు మీద కాలు వేయడం, 4 షేప్లో పెట్టుకోవడం, రెండో చేతితోటి కిందకి ప్రెస్ చేస్తూ ఉండడం, అంతే. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. మోకాళ్ళు ముడిచి నెమ్మదిగా నడుం భాగాన్ని, పిరుదుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ చేతి బంధాసనం చేయండి. స్లోలీ రిలాక్స్. కందరాసనం చేద్దాం. 2 పాదాలు పక్క పక్కన, శ్వాస వదిలేసి పొత్తి కడుపును లోపలికి లాగి లుంబార్ రీజియన్ లిఫ్ట్. నేను చూపిస్తున్న ప్లేసు అంతవరకే లిఫ్ట్ చేస్తాం. పిరుదులు వీపు నేల మీదే ఉన్నాయి. శ్వాస తీసుకుంటూ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్ళ మీద నిలబడి మార్జాలాసన, అధోముఖ స్వానాసనం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కానిస్తూ వెన్నుపూస నార్చులాగా. బ్రీత్ ఇన్ అప్,
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోర్లో పడుకోండి. నేను శంఖ ప్రక్షాళన ఆసనాలు 2 చూపించడం మర్చిపోయాను. ఈరోజు చేద్దాం. భుజంగాసన్ 30 degrees మాత్రమే లిఫ్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, స్లోలీ రిలాక్స్. మోచేతుల నేల మీద శ్వాస తీసుకుంటూ తల ఛాతీ భాగం లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా సర్పాసన్. శ్వాస తీసుకుంటూ తల ఛాతీ భాగం చేతులు లిఫ్ట్. రిలాక్స్. 2 అరచేతులు పిరుదుల మీద శ్వాస తీసుకుంటూ తల ఛాతీ భాగం లిఫ్ట్. రిలాక్స్. ఇప్పుడు తిరిగే భుజంగాసనం. శంఖ ప్రక్షాళన ఆసనాల్లో అంటే ఎర్లీ మార్నింగ్ ఉప్పు నీళ్ళు తాగాక చేయవలసిన ఆసనాల్లో ఇది 4వది. మొదటిది తాడాసన్, రెండోది తిరియక్ తాడాసన్, మూడోది కచ్చక్రాసన్, 4వది వచ్చి తిరియక్ భుజంగాసన్. శ్వాస తీసుకుంటూ పూర్తిగా లిఫ్ట్ చేశాక తల ఛాతీ భాగాన్ని మెడను స్లోగా కదిలిస్తూ ఎడమ భుజం మీదుగా కుడికాలు మెడాలు చూడాలి. మళ్ళీ నెమ్మదిగా మెడను కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడాలు చూస్తూ ఉంటారు. కనపడకపోయినా కనుగుడ్లను తిప్పి చూసే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా స్లోలీ రిలాక్స్. గడ్డం దగ్గర 2 చేతులు శ్వాస తీసుకుంటూ తల ఛాతీ భాగం లిఫ్ట్. మోచేతులు స్ట్రైట్. రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు పిడికిలు బిగించుకొని కాలి గజ్జల దగ్గర పెట్టుకోండి. ఏం చేయబోతున్నాం? శలభాసనం. వెరీ గుడ్. సయాటికాకి వీటన్నిటికీ స్పైన్కి సంబంధించిన అన్నిటికీ పనికొస్తుంది. లెఫ్ట్ లెగ్ ముందు ఒక్కొక్క కాలుతో చేయాలి. ఎప్పుడైనా కూడా ఎట్ ఏ టైం 2 కాళ్ళు ఎప్పుడు చేయాలంటే ఫుల్ అడ్వాన్స్ యోగీస్ చేస్తారు. డైరెక్ట్ నార్మల్ వాళ్ళము ముందు ఒక్కొక్క కాలుతో చేయాలి. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ slowly relax. Both legs up. Slowly relax. ఇప్పుడు దీనికి శలభాసనంలో 2వ పొజిషన్. కుడి చేయి ముందు, ఎడమ చేయి వీపు మీద పెట్టుకోండి. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. రిలాక్స్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద శ్వాస తీసుకుంటూ అలసట అనిపిస్తే కొంచెం రిలాక్స్ అవ్వండి, ఏం పర్వాలేదు. 2-3 seconds రిలాక్స్ అయ్యి స్టార్ట్ చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు వీపు వెనుకాల. డీప్ బ్రీత్ ఇన్, తల ఛాతీ భాగం లిఫ్ట్. కాళ్ళు లేపకూడదు. రిలాక్స్.
ధనురాసనం చేస్తున్నాం. కాళ్ళు ముడుచుకోండి. చేయలేని వాళ్ళు ఇలా భంగిమలో ఉండిపోండి. పొజిషన్, శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, కాలు బొటన వేళ్ళు కలిపే ప్రయత్నం చేయాలి. స్లోలీ రిలాక్స్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. పాదాలు బాగా దూరం పెట్టి కాలు మెడలు లోపలికి పడుకోబెట్టాలి. రెండు చేతులు ఒకదాని మీద ఒకటి, చేతుల మీద అరిచేతుల మీద నుదుటి భాగం. నిద్ర సమస్య ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు కంపల్సరీ రోజు చేయాలి. ఒక్క 5 నిమిషాల పాటు మంచం మీద ఈ భంగిలో పడుకోవాలి. మరి ముఖ్యంగా యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ ఫీల్ అవుతున్న వాళ్ళు. Slowly relax. Second position. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. మంచినీళ్ళు తీసుకోండి. ఐకి సంబంధించి స్పెషల్ ఎక్సర్సైజ్ చేద్దాం, దాంతో ముగిద్దాం. ఇంపార్టెంట్, శ్రద్ధగా చేయాలి. తెలిసిందే ఏంటిది? అదే శంఖ ప్రక్షాళనలో 5వది ఉదరాకర్షక ఆసనం. అది ఒకటి చూపిస్తాను, మీరు కూడా చెయ్యండి. చూపించేదేమో. వజ్రాసనంలో కూర్చోవడం లేదా గొంతు కూర్చొని కూడా చేయొచ్చు. ఇదే పూర్తిగా ఇలా నేల మీద కూర్చోలేని వాళ్ళు గొంతు కూర్చోవాలి. ఒక కాలు నిలబెట్టాలి, ఎడమ కాలు నిలబెట్టాలి ఫస్ట్. ఇప్పుడు కుడి అరిచేతు, 2 చేతులు ఒకదాని మీద ఒకటి ఎడమ మోకాలని పెట్టాం. ఇప్పుడు దీన్ని ఇక్కడికి ప్రెస్ చేస్తాం. ఇటువైపు కుడివైపుకి ప్రెస్ చేస్తాం. తల ఎడమ భుజం మీదుగా తిప్పి చూడాలి. అంటే అప్పర్ బాడీ ఏమో వెనక్కి ఇటు ఎడమ వైపు తిప్పుతున్నాం. నాభి స్థానం కింద భాగం వచ్చి కుడివైపుకి ట్విస్ట్ అవుతుంది. ఇలా చేయాలి. బాగా పొట్ట వీలైనంత లోపలికి లాక్కోండి. పొత్తి కొడుకు పొట్ట లోపలికి లాక్కొని చేయండి. ఎంత ట్విస్ట్ అయితే అంత మంచిది. ఇది పొద్దున పూట ఉప్పు నీళ్ళు తాగాక చేయాలి. గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని తాగాక చేయాలి. పొట్ట బాగా క్లీన్ అవుతుంది. ఆ పెద్ద ప్రేగుల్లో మలమంతా కూడా చక్కగా క్లియర్గా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. 5 ఆసనాలు చెప్పాను కదా, 5 లైన్గా చేయాలి. ఏది కన్వీనియంట్గా ఉంది కదా అని ఒకటి ఎట్లా పడితే అటు చేయకూడదు. ఆ లైన్ సీక్వెన్స్ అంతే. ఈ విధంగా చేయాలి. ఫస్ట్ తాడాసనం చేస్తాం. తాడాసనంలో చేసేటప్పటికి ఏమవుతుందంటే జీర్ణాశయానికి డియోడినం మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది, పైలోరిక్ వాల్వ్ అంటారు. అది ఓపెన్ అవుతుంది. తాడాసనం, పిడియక్ తాడాసనం చేసుకుంటాం. ఆ తర్వాత 3వది కటిచక్రాసనం చేస్తాం. దానివల్ల అక్కడ కూడా ఒక వాల్వ్, అది ఓపెనింగ్. అంటే ఆ డియోడినం నుంచి మళ్ళీ చిన్న ప్రేగుల్లోకి ఓపెన్ అవుతుంది. అది వెళ్తుంది నీళ్ళు, అంటే మనం దాచిన ఉప్పు నీళ్ళు. ఆ తర్వాత పైలోరిక్ వాల్వ్ అని ఉంటుంది.
అది ఓపెన్ అవుతుంది. అది స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులకి పెద్ద ప్రేగులకి మధ్యలో ఒక గేట్ ఉంటుంది, ఒక వాల్వ్ అంటారు దాన్ని. ఆ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు చిన్న ప్రేగుల్లోంచి ఆ ఉప్పు నీళ్ళు పెద్ద ప్రేగులోకి వెళ్తుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇది చేస్తున్నాం కదా, మనకి యానస్ పార్ట్ దగ్గర స్పింక్టర్ మజిల్స్ అని ఉంటాయి. అంటే అశ్విని ముద్రలు వేస్తున్నప్పుడు ఒక కండరాలు మనం షింక్ చేస్తున్నాం ఆటోమేటిక్గా అది రిలీజ్ అవుతుంది. ఆ మజిల్స్ బాగా యాక్టివ్ అవుతాయి, అవి స్క్వీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మనకి మల విసర్జన అనేది చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది. శంఖ ప్రక్షాళనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం తాగిన ఉప్పు నీళ్లు ఎలా వస్తాయంటే మొదట 2 సార్లు ఫీకల్ మ్యాటర్ రావచ్చు, ఆ తర్వాత అంతా నీళ్ళే వచ్చేస్తాయి, యూరిన్ లాగా వెళ్తుంది బాత్రూమ్, అట్లా వస్తాయి అన్నమాట. అంత బాగా పొట్టంతా క్లీన్ చేసుకోవచ్చు శంఖ ప్రక్షాళన ద్వారా. గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని గట్ట తాగాలి, గ్యాప్ లేకుండా తాగాలి. ఇక్కడ అది గొంతు దాకా మీకు ఎంత కెపాసిటీ మ్యాక్సిమం తాగలరో అంత తాగాలి, తాగేయాలి. నాన్ స్టాప్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 5 ఆసనాలు కంటిన్యూగా చేస్తూ ఉండడమే. ఈ లోపల బాత్రూమ్ అనిపించింది వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చి ఏం చేయాలి, మళ్ళీ వచ్చి గ్యాప్ వచ్చిందిగా కొంచెం మనకి ఖాళీ దొరికింది కదా, మళ్ళీ ఆ ఖాళీ ద్వారా పూరించేయాలి నీళ్ళతోటి. మళ్ళీ నీళ్లు తాగాలి, మళ్ళీ 5 ఆసనాలు చేయాలి. 5 ఆసనాలు. తాడాసన్ నేను నిలబడితేనేమో అది కట్ అవుతుంది, చూపిస్తాను. తాడాసన్ ఉంది కదా, ఇంత దూరం పెట్టినా కూడా కట్ అవుతుంది. ఓకే, తాడాసన్ ఇది చేయండి. ఒకవేళ వాటర్ తాగాక అంత కాన్స్టెంట్గా ఉండాలంటే బోర్ కొడితే ఏం చేయాలి, బ్యాక్ రొటేషన్, ఫార్వర్డ్ రొటేషన్, అంతే ఇలా చేస్తూ ఉండండి. అదే ఫార్వర్డ్ వాకింగ్, బ్యాక్ ఫార్వర్డ్. అది కూడా ఎలా, మునివేళ మీద నడవాలి ఇలా, స్పీడ్గా ఇలా అంటే అక్కడ నాకు చూపించింది చెప్తున్నా. కాకపోతే శంఖ ప్రక్షాళన ఆల్రెడీ నాకు తెలిసిందే, కాకపోతే నడవడం అనేది నేను అనుకోలేదు, మామూలు ఆసనంలో ఉండడం అనుకున్నా. కాకపోతే మూమెంట్ కోసం ఫాస్ట్గా మనకి వర్క్ జరగాలి అంటే ఇట్లా నడవడమే. సో ఇది అలా నడిచేసాక కాళ్ళ మధ్య గ్యాప్, తిరిగి తాడాసన రెండోది. ఇది ఇంతే, ఇలా చేయాలి. నిజంగా మాట్లాడితే ఇది కూడా చేసుకోవచ్చు, హిప్ రొటేషన్. ఇది ఇలా చేసేస్తే దెబ్బకి. తర్వాత మూడవది ఏంటి, ఇలా 2 చేతులు ఈ విధంగా పెట్టి కట్ చేస్తారు. కండిషన్స్ అప్లై. హై బీపీ వాళ్ళు, తలనొప్పులు ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెయ్యకూడదు. ఓకే. 4థది ఇందా చూపించారు, తిరియక్ తాడాలి, అదే తిరియక్ భుజంగాసనం. ఏం లే, ఇలా పడుకోవడం, కాళ్ళ మధ్య బాగా దూరం పెట్టుకోవాలి, బాగా మోచేతులు స్ట్రైట్ రావాలి, ఇలా తిప్పాలి. తలను తిప్పుతూ ఇలా చేయడం వల్ల చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల మధ్య వాల్వ్ ఓపెన్ అవుతుంది. అది అంటే నీళ్ళు అప్పటికి కిందకు వస్తాయి. మనం ఆ 3వ ఆసనాలు చేసేటప్పటికి చిన్న ప్రేగులు దాటి రెడీగా ఉంటుంది పెద్ద ప్రేగులు రావడానికి. కానీ పెద్ద ప్రేగులకు సంబంధించిన ఆసనం చేయలేదు, ఉపయోగం ఏముంది, పెద్ద ప్రేగుల్లోకి నీళ్ళు వెళ్ళవు కదా, వెళ్ళక అక్కడే ఆగిపోతాయి ఆ చిన్న ప్రేగుల్లో. మనకి పర్పస్ ఏంటి, లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్ అవ్వాలి కదా. సో ఆ వాల్వ్ ఓపెన్ చేయాలి. ఆ వాల్వ్ ఓపెన్ అయ్యేది తిరియక్ భుజంగాసనంలో ఓపెన్ అవుతుంది. తర్వాత ఇది ఫస్ట్ ఏ కాలు పెట్టాలి, ఎడమ కాలు. ఎప్పుడైనా ఎడమ కాలు. ఎందుకు, పెద్ద ప్రేగులు కుడివైపు నుంచి మొదలవుతుంది. ఇక్కడ మొదలయ్యి అడ్డంగా వచ్చి మళ్ళీ నిలువుగా వచ్చి యానస్ పార్ట్ దగ్గర ఎండ్ అవుతుంది, రెక్టమ్ దగ్గర. సో మనం అందుకని ఎడమ కాలు వాడుకొని నాభిస్థానం కింద భాగం కుడివైపుకి పిండాలి. సో ఇలా ట్విస్ట్ చేస్తాం. సో ఈ విధంగా. తర్వాత ఈ కాలు ఇది సైంటిఫిక్గా ఇలా చేయాలన్నమాట శంఖ ప్రక్షాళన. ఇది సంవత్సరంలో 1-2 సార్లు చేసుకుంటే సరిపోతుంది.
6 నెలలు, 6 నెలలకు. అది ట్విస్ట్ అయింది ఆటోమేటిక్గా. ఇక్కడ పైది ట్విస్ట్ అవుతుంది, కానీ మనకి కింద భాగం పొత్తి కడుపు దగ్గర పిండిన అవుతుంది. అది కదా మనకి ఇంపార్టెంట్. రెక్టమ్ స్పింక్టర్ మజిల్స్ దానికోసం, అది యాక్టివ్ కోసం ఇది చేస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. సో బీపీ వాళ్ళు చేయొచ్చా? రెడీగా ఉన్నారు చేయడానికి? చేయొచ్చా మీరు? చేయకూడదు. కాకపోతే మీరు చేసే లిమిట్ కొన్ని చేయొచ్చు, కొన్ని ఉంటాయి. అదేంటంటే ఆ యోగా గురువులు వాళ్ళ పర్యవేక్షణలో మీరు బీపీ చెక్ చేసుకుంటా కూడా చేయొచ్చు ఇవన్నీ కూడా. కాకపోతే బీపీ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ టైంలో ఎవరు లేరు అక్కడ, రిస్క్ కదా. అందుకని వాళ్ళ పర్యవేక్షణలో చేయమని చెప్తారు. అదే హెల్దీ పర్సన్స్ అనుకోండి, ఎవరి పర్యవేక్షణ అక్కర్లా, హ్యాపీగా చేయొచ్చు, నష్టం లేదు. అది అందుకని ఆ డిఫరెన్స్. ఏది ఇదే? ఆల్రెడీ మొన్న ఒక రోజు కూడా చెప్పాను. ఓకే, ఇది ఇంపార్టెంట్ చేద్దాము. అయ్యో నా టైం అయిపోయింది. ఓకేలే, కంటికి సంబంధించింది ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసేసి ముగిద్దాం. మీకు తెలిసిందే, ఫేస్కి సంబంధించిన యోగా చెప్పేటప్పుడు చెప్పాను. ఐబ్రో మీదుగా ఇలా నొక్కుతూ కిందకి రండి. ఇలా ఐబ్రో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్కి అలా ప్రెస్ చేస్తున్నప్పుడు గమనించాలి, ఒక డౌన్ పార్ట్ దొరికిద్ది. ముందు ఇలా ప్రెస్ చేయండి 3-4 సార్లు. సొట్ట భాగం దొరికింది కదా, ఫీల్ అయి ఉంటారు కదా, ఆ సొట్ట భాగం దగ్గర చేయి పెట్టండి. అంటే ఐబ్రోకి సెంటర్లో కొంచెం కిందగా ఉంటుంది. ఓకే, దాన్ని ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి. ఐసైట్ బాగా చక్కగా మెరుగుపడడానికి అద్భుతంగా పనికొస్తుంది ఈ పాయింట్. తర్వాత ముక్కు చివర మన యొక్క క్యాంథస్, ఇన్నర్ క్యాంథస్ అంటారు, అంటే కళ్ళు దగ్గర పుసి వస్తుంది చూసారా, అక్కడ సొట్ట భాగం దొరికింది కదా, అక్కడ చూపుడు వేలు 2 పెట్టండి, ప్రెస్ చేయండి. దీన్ని ఇన్నర్ క్యాంథస్ అంటారు. తర్వాత కంటికి బయట వైపుకి రండి. కణతల దగ్గర నుంచి కింద జారవిచ్చినప్పుడు కన్ను సెంటర్ పాయింట్ కణతల దగ్గర, అవుటర్ క్యాంథస్ అంటారు. ఇక్కడ ప్రెస్ చేస్తూ రిలీజ్ లేదా ట్యాప్ చేస్తూ ఉండొచ్చు. ఇది తర్వాత మనం ఐబ్రోలో సెంటర్ పాయింట్ ఒకటి సొట్ట భాగం దొరికింది అనుకున్నాం కదా, అదే లైన్లో అలా కిందకి జారవిడవండి. చీక్ బోన్ దగ్గర ప్రెస్ చేయండి, సెంటర్ పాయింట్. ఇప్పుడు ముక్కు లైన్లోనే మధ్యలోకి అండి, అంటే ఎముక ఎండ్ అవుతుంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. ఇప్పుడు అలానే కిందకు వస్తే ముక్కు చివర పుట్టలు, ముక్కు పుట్టలు చివర పై పెదవి ముక్కు పుట్టలు కలిసే ప్లేసు, ఇంటర్సెక్షన్ పాయింట్, ఇది ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఐబ్రో మీద ఐబ్రో మన కంటి కింద ఎముక ఉంది కదా, చీక్ బోను, చూపుడు వేలు బొటన్ వేలుతోటి ప్రెస్ చేస్తూ ఇలా రండి. తర్వాత కంటికి అప్ డౌన్ చేసేద్దాం. తల లేపొద్దు, తల స్ట్రైట్. ఒకసారి గడ్డాన్ని ఇలా చిన్ టక్ చేసుకుంటే స్ట్రైట్ ఉంటుంది. ఇప్పుడు అప్ డౌన్ చేయండి. లెఫ్ట్ రైట్, క్రాస్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్. ఇంకా వీలైతే మీ భుజాన్ని చూసే ప్రయత్నం చేయండి. తల తిప్పకూడదు. లెఫ్ట్ అప్, రైట్ డౌన్, ఇంటూ లాగా డయాగనల్గా కళ్ళను తిప్పుతున్నాం.
వీలైతే భుజం కనపడితే చూడండి, కనపడితే మంచిది. రొటేషన్ ఇవ్వండి. ఇప్పుడు కనుగుడ్లను స్ట్రైట్ తీసుకొచ్చాక రొటేషన్ స్టార్ట్. రివర్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకోండి. నిల్వచ్చిడి వేయడం కళ్ళ మీద పెట్టుకోండి. అరిచేతులు కప్లాగా చేయాలి. ఇప్పుడు కంటికి ఎక్సర్సైజ్ ఇక్కడ కూడా అంతే. లెఫ్ట్ రైట్ అప్ డౌన్ క్రిస్ క్రాస్ రొటేషన్స్. మనం ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ క్లాక్ యాంటీ క్లాక్ చేద్దాం. చేయండి క్లాక్ యాంటీ క్లాక్. గట్టిగా ప్రెస్ చేయొద్దు, అలానే మరీ సుతారంగా కాదు. మీ కనుగుడ్లను తిప్పుతున్నప్పుడు మీ అరిచేతులకి స్పర్శ తెలుస్తూ ఉంటుంది, ఆ విధంగా ప్రెస్ చేయండి. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాపిడ్ చేసుకొని నిల్వచ్చిన వేడి కళ్ళు కట్టుకోండి. ఇది ఐ ఎక్సర్సైజ్. వీలైతే ప్రతిరోజు చేసుకోండి. ఏదైనా నేను చెప్పిన సమయం తక్కువగా అనిపిస్తే నెంబర్ పెంచుకోండి, టైం పెంచేసుకోండి, అంతే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు నాకు కొంచెం పని, అవన్నీ ఇంకా చాలా ఉన్నాయిగా. లిమిట్ ఎంతవరకు దానికి చాలా. ఫేస్ ఒకరోజు చెప్పానుగా, ఫేస్ యోగా చెప్తే ఎంత వచ్చింది? 20 minutes వచ్చింది. మనం క్రియేటివ్గా వెళ్ళిపోవచ్చు. ఎన్నో ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చెవి ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవి స్టార్ట్ చేద్దాం. టినిటస్, వర్టిగో, వీటికి స్పెషల్గా బీపీకి, హై బీపీకి, వీటన్నిటికీ ఒకరోజు పెట్టుకొని 20 to 30 minutes పడుతుంది, కరెక్ట్గా చేస్తుంది. కంటికి అదే ముందు ఇంకా చాలా ఉన్నాయిగా. కంటికి ఇక్కడ ఇది ఉంది, చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కంటికి తప్పని మర్మం ఉంది, ఒకటేముంది ఇక్కడ ఐబ్రో నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది, చివరి ఉంటుంది. ఇంకా నేను అంత డీటెయిల్గా అవన్నీ చెప్పలేదు. అవి ఏదన్నా మీకు కావాలి అంటే పాత క్లాసుల్లో రిఫరెన్స్ చాలా దొరుకుతాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే చూసుకోండి. నేను హెడ్డింగ్స్లో కూడా ఐ ఎక్సర్సైజ్ అని కూడా పెడుతుంటా, కొంచెం ఈజీగా ట్రేస్ అవుట్ చేయడానికి. ఏ వీడియోలు ఏమున్నాయో అర్థం కాదు కదా, సో అందుకని కొంచెం హెడ్డింగ్ పెడుతుంటా చిన్నవి. అంటే దాంట్లో మీకు హింట్ దొరుకుతుంది. ఓహో, ఈ క్లాస్లో ఐ ఎక్సర్సైజ్ ఉన్నాయి, టినిటస్, వర్టిగోకి సంబంధించినవి అవి దీంట్లో ఈ క్లాస్లో దొరుకుతాయి అనే దానికి కొంచెం అక్కడ నేను లేబులింగ్ ఇస్తున్నాను, అది చూసుకొనైనా చేసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కుసుమ గారు, శేష్ కుమార్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.